చేసుకున్నందుకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు మల్లారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, పోలుమల్ల గ్రామం, ఎంపీటీసీని. ఉమా మల్లారెడ్డి ఇప్పుడు మేము ఎంపీటీసీ గెలిచిన 5 ఇయర్స్లో ఒక 9 lakhs సీసీ డ్రైనేజ్ చేసినాం, మన సైడ్ డ్రైనేజ్ చేసినాం. మళ్ళా 3 లక్షలది మన సీసీ చేయించినాం. ఒక 6 lakhs మన కమ్యూనిటీ హాల్ది చేయించుకున్నాం. సరే మనకు వచ్చిన దాంట్లో సరే కేసీఆర్ ద్వారా అయితే మంచిగానే ఉంది, దానికి మేము స్వాగతిస్తున్నాం. కొన్ని పొరపాట్ల వల్ల ఊళ్ళో పెద్ద మనుషుల ద్వారానో లేకపోతే ఒకవేళ ఎమ్మెల్యేల మిస్టేక్ ద్వారానో కేసీఆర్ ఓడిపోయారు. వారిని ఓడిపోయినందుకు బాగా ఉంది. ఇప్పుడు దాంతో ఏం లేదు కానీ మాకు వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు సరే గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి, మన ఇది గ్యాస్ సిలిండర్ ఒకటి, మన ఇది కరెంటు బిల్లు ఒకటి, మన కరెంట్ బిల్లు ఒకటి 200 యూనిట్ల కరెంట్ బిల్లు ఒకటి, ఇప్పుడు ఒక 2 lakhs మన ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తానంటారు. ఇంకా అలాగే కొంత ఎన్నో అయిపోయిన పార్టీ దాని గురించి ఆలోచన లేదు కానీ ఉన్న పార్టీలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అంతా ముందుకు పోవాలని నేను ఆశిస్తూ ఆ చిన్న ఉపన్యాసం ముగిస్తాను. సార్, ఇప్పుడు గాదర్ కిషోర్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? ఊళ్ళోనే ఉంటారు. ఊళ్ళో ఇప్పుడు నేను ఇప్పుడు ఊళ్ళో ఉన్నా, ఇప్పుడు 10 years అని చేస్తానా. మన పెద్ద మనుషులు అనేటోళ్ళు వీళ్ళే 10 ఏళ్ళ సంచి సరే కొన్ని అక్రమాలకు కొన్ని వీటికాడికి పాల్పడుతున్నంత వల్లే గాదర్ కిషోర్ గారు ఓడిపోవడానికి గల కారణం. వేరే గాదర్ కిషోర్ చేసిన పెద్ద మోసం మా కాడ ఏం లేదు, లేకపోతే కేసీఆర్ చేసిన మాకు మోసం ఏం లేదు. ఊళ్ళో పెద్ద మనుషులు ఇదే 10 ఏళ్ళు చేస్తారు, కొన్ని అక్రమాలకు పాల్పడతారు అనే దాని మీద ఇప్పుడు ఇక మళ్ళీ వాళ్ళు గాదర్ కిషోర్ గెలిస్తే మనదే పెత్తనం అంటారు అనే దాని మీద గాదర్ కిషోర్ని ఓడించారు. ప్లస్ గాదర్ కిషోర్ ఓడిపోతే కానీ కేసీఆర్ గెలవాలనుకోరు. వాళ్ళది ఏంటంటే కేసీఆర్ గెలుస్తాడనే కాన్ఫిడెన్స్ మీద ఉంది. కిషోరు ఎమ్మెల్యే గారు కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా ఎమ్మెల్యేల ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల ద్వారా కొంత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. దాంతో కొద్దిగా ఒక 10-15 సీట్ల తోటి పరాజయం అయింది. అది మేము చెప్పాలి. మీకు ఏమన్నా పార్టీ మారే ఆలోచనలు అంటే కొన్ని మా సొంత వ్యవహారాల ద్వారా అంటే వేరే పార్టీ ద్వారా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ కొన్ని మాకు ఆర్థిక సమస్యలలో కొన్ని హెల్పింగ్ చేస్తారు. దాని ద్వారా నాకు కొన్ని డబ్బులు రావాలి. ఇప్పుడు 10 ఏళ్ళ సంచి చేసిన పెద్ద పట్టించుకోలే. ఒక బొగ్గు నర్సిరెడ్డి ఇప్పుడు లైవ్ చెప్తుందా, బొగ్గు నర్సిరెడ్డి ద్వారా ఇప్పుడు ఎందుకు చెప్పండి. చిలుకూరు నర్సిరెడ్డి ఇప్పుడు లక్షలు ఇవ్వాలి. మరి ఎందుకు ఇస్తలేడు ఆయన? ఇప్పుడు ఎందుకు ఇస్తాను అంటే ఇస్తానుకుంటా ఇప్పుడు అది మొత్తం డిలే చేసుకుంటూ వస్తాడు. ఆయన భార్య కొద్దిగా అజకారి. అజకారైనా మీరు బిజినెస్ చేసిరు కదా. ఏం చెప్పండి అంటే ఆ పేరు అవసరం లేదు కానీ మాకు కొన్ని లావాదేవీలు, మేము బొగ్గు లావాదేవీల ద్వారా కొన్ని బిల్స్ రావాలి నాకు. ఆ బిల్స్ కూడా ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉండి కూడా మాకు ఒక ఎంపీటీసీ గారికి కూడా హెల్ప్ చేయలేకపోయినందుకు బాధాకరంగా ఉంది. అది దానివల్ల ఇప్పుడు వేరే పార్టీ ఆలోచన అయితే ఏం లేదు, ఆలోచించుకొని చెప్తున్నాను. మీరు ఎంపీటీసీగా ఉండి ఎలాంటి సేవలు చేస్తారు? ఎంపీటీసీ ఉండి ప్రత్యేకమైన సేవలు ఏం చేయలేకపోయినా ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఊళ్ళో మొత్తం నా సొంత డబ్బులతోటి మొత్తం బోర్లు వేయించినాము. ఇప్పుడు ఊళ్ళో సైడ్ డ్రైనేజీలు చేయించినాము, లేకపోతే సీసీ రోడ్లు పోపించినాం. సొంత అవి చేసినాక కూడా కొంత ఆర్థిక ఇబ్బందులతో బాధపడతాను. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా దృష్టికి తీసుకుపోయినా కానీ దాన్ని కొద్దిగా పట్టించుకొని పని చేయలేకపోయారు. దాని గురించే ఆలోచిస్తాను, అంతేం లేదు. అంటే మీరు ఎప్పుడైనా ఈ ఓడిపోయిన తర్వాత మళ్ళీ గాదరికి జరిగిందా? ఓడిపోయినాక కూడా కలిసినాం. ప్రతి మన ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు కానీ కలిసినాం, మాట్లాడినాం. అది దృష్టికి తీసుకుపోయినాం. మన మండలాధ్యక్షుడు రజాక్ ద్వారా దృష్టికి తీసుకుపోవాలని చెప్పినాం.
ఆ దృష్టికి తీసుకుపోయినా కానీ మనకు కొంత పనులు కానీ ఆలోచనగా అయ్యే వరకు బాధపడుతుంది. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఈ విలేజ్లో ఎన్ని అమలైనాయి సార్? విలేజ్లో మన ఫ్రీ బస్ ఒకటి అయింది, ఇప్పుడు ఇది ఉచిత కరెంట్ ఒకటి, ప్లస్ ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి ఇప్పుడు చేస్తానంటారు. రుణమాఫీ ఇప్పుడు 2 lakhs 15 ఆగస్టు చేస్తానంటారు. అది చేయాలని కోరుకుంటుంది. రైతు బంధు కూడా వెనక పడిపోతుంది. రైతు బంధుని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అది ఎవరికి ఏ ఆలోచనలో ఒక 10 ఎకరాలకు ఇస్తాడా, 15 ఎకరాలకు ఇస్తాడా, ఎంత ఇస్తాడో కానీ దాన్ని ఏమంటే టైం టు టైం జూన్లో ప్లస్ నవంబర్లో వేయాలని కోరుకుంటున్నాం. సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఈ పథకాల అమలు కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? ప్రతిపక్షం నుండి కూడా అమలు పథకాలు చేయాలని కోరుకుంటున్నాం. మనకు చేతనైనంత వరకు ఇప్పుడు ఊళ్ళో కానీ వేరే ఏదైనా సమస్యలలో కానీ అన్ని పాల్గొంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మీరు అంటే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? పోటీ చేసే ఆలోచన అంటే మన ఇప్పుడు రిజర్వేషన్ బట్టి దాన్ని ఆలోచిస్తాం సార్. అది తొందరపడి చెప్పేది కాదు. అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఊళ్ళో దాని అధిష్టానం కొన్ని ఉంటాయి, దాన్ని బట్టి ఆలోచించి చెప్తాం. సార్ ఇప్పుడు ఈ విలేజ్లో ఇంకా ఎంత అభివృద్ధి మిగిలిపోయింది, ఎంత కంప్లీట్ చేసుకోగలిగింది సార్? ఇప్పుడు ఈడ ఒక 70% అభివృద్ధి అయింది, ఇంకా 30% మిగిలిపోయింది. అది కూడా పూర్తిగా ఇప్పుడు ఇక మన సర్పంచ్ ద్వారా కానీ, ఎంపీటీ ద్వారా కానీ, ఎమ్మెల్యే ద్వారా కానీ అది పూర్తిగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. సార్ నిజంగా గాదర్ కిషోర్ గారు ఇసుక వ్యాపారం బాగా చేసేదని చెప్పి టాక్ ఉంది. ఇక అదంతా మాకైతే అది ఏం అవపడలేదు సార్. దాన్ని ఆయన కూడా ఎక్కడైనా ఇప్పుడు నేను కనుక ఒక 5 లక్షలు తీసుకున్నట్టుంటే నేను మొత్తం అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని చెప్పారు. అది మరి మాకు అయితే ఏం తెలియదు సార్. అదైతే ఏం లేదనుకుంటున్నాను. సార్ దళిత బంధు, బీసీ బంధు లాంటి విలేజ్ ఎన్ని వచ్చినాయి సార్? దళిత బంధు 9 వచ్చినాయి, బీసీ బంధులు 4 వచ్చినాయి. 4 కూడా 4 కూడా ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్గొన్నందువల్లనే కొంత గాదర్ కిషోర్కు దళిత బంధు కానీ, ఇప్పుడు ఈ బీసీ బంధు కానీ ఇప్పుడు అలాంటి వాటిలో కొద్దిగా అక్రమాలకు కొద్దిగా పాల్గొన్నందుకే బీఆర్ఎస్కు కొద్దిగా డౌన్ అయిందని నేను అంటాను. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా వచ్చినాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు కొంత, కానీ అది స్లాబ్ పోసారు, ఏమైనా పూర్తి కాలేదు సార్. సార్ ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? రానున్న ఎన్నికల్లో ఓటర్లకు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఇల్లు 5 lakhs ఇల్లు ఇస్తానంటారు మన కాంగ్రెస్ గవర్నమెంట్. అది సార్ అందరికీ పేదలకే చెందాలని కోరుకుంటున్నా. వేరే ఇప్పుడు 2500 మహిళలకు ఇస్తానంటారు, అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన పెట్టిన ప్రతి ఒక్క అది ఇప్పుడు ఆ కార్యక్రమం అమల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. రైతు బంధు కానీ, రైతు బీమాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా వేరే ఇది కళ్యాణ లక్ష్మి మెయిన్ పాయింట్ సార్. ఇది బాగా గుర్తుంచుకోండి. కళ్యాణ లక్ష్మి అనేది ఇప్పటి వరకు ఆయన 1,16 రూపాయలు 1,1000 1,16 ఇచ్చేది సార్. దానికి తులం బంగారం కూడా ఇస్తున్నారు. అది అసలు ఇంతవరకు అమల్లో రాలే. అలాంటి కార్యక్రమాలు ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీరు ఎంపీటీసీగా ఉండి టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ గ్రామానికి ఎలా అందినాయి సార్? ఈ గ్రామానికి చాలా ఎక్కువ అందలేదు సార్. ఏమైందంటే మాకు గవర్నమెంట్ పైన ఉంది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, భారత్న మాకు అందలే. మాకు అందినంత వరకు సేవ చేయగలిగింది. సీసీ రోడ్డు ఊళ్ళకి సీసీ రోడ్డు 1,34,00,000 సీసీ రోడ్డు వేసారు గాదర్ కిషోర్ కుమార్ గారు. వారి హయాంలో కాకుండా ఎన్నికల కోడ్ పడ్డాక ఇప్పుడు ఊళ్ళో పనులు జరిగినాయి. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మేం చేసిన అంటారు, అది తప్పు. ఏంటంటే ఎమ్మెల్యే గారు చేసిన దాన్నే కొద్దిగా ఎన్నికల కోడ్ పడి తర్వాత అమలు చేసేసారు.